నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. దివ్యాంగులకు సముచిత స్థానం దివ్యాంగ శక్తి పథకం. 40% పైగా వికలాంగత ఉన్న వారికి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని భీమవరం కొత్త బస్టాండ్లో ప్రారంభించిన కలెక్టర్ నాగరాణి, పీఎస్సీ చైర్మన్ అంజుబాబు. కేరళం గడ్డపై ఎన్డీఏ జెండా ఎగరవేయడం ఖాయం. చాలకుడి పార్లమెంటు పరిధిలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ విస్తృత పర్యటన. బస్సుల్లో ప్రయాణించే దివ్యాంగులకు 100% రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలి. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు. రైతే రాజు, దళారీ వ్యవస్థ నిర్మూలనే లక్ష్యం. రైతులకు మేలు చేసే విధంగా ప్రభుత్వ పాలన. రైతన్న మీకోసంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. దివ్యాంగులకు సముచిత స్థానం దివ్యాంగ శక్తి పథకమని 40% పైగా వికలాంగత ఉన్నవారికి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవడ నాగరాణి, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చెప్పారు. భీమవరం ఆర్టీసీ బస్టాండ్లో బుధవారం దివ్యాంగ శక్తి పథకాన్ని కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించారు. ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ దివ్యాంగ శక్తి పథకం ద్వారా 40% పైగా వికలాంగత ఉన్న వారికి ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించబడుతుందని, ఈ పథకం ఖర్చులను ప్రభుత్వం భరిస్తూ సక్రమ అమలు కోసం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తుందన్నారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులు మొత్తం 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉందన్నారు. ఇందులో పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సులు ఉన్నాయని, లగ్జరీ, సుదూర ప్రాంతాలకు వెళ్లే నాన్ స్టాప్, సప్తగిరి ఎక్స్ప్రెస్, ఆల్ట్రా డీలక్స్, అంతర్రాష్ట్ర బస్సుల్లో మాత్రం గతంలో ఉన్నట్లే 50% రాయితీ కొనసాగుతుందన్నారు. దివ్యాంగులను చిన్నచూపు చూడకూడదని, వారిని ఆదరించి గౌరవించాలన్నారు. వారికి కూడా సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న సుమారు 12 లక్షల మంది దివ్యాంగుల్లో 2 లక్షల మంది మాత్రమే ఆర్టీసీ పాసులను ఉపయోగిస్తుండగా, ఈ కొత్త నిర్ణయంతో మిగిలిన వారందరికీ భారీ ఆర్థిక ఊరట లభించనుందన్నారు. మన జిల్లాలో సుమారు 200కు పైగా బస్సుల్లో ఈ పథకం వర్తిస్తుందన్నారు. రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, ఏపీఐఏసీ డైరెక్టర్ చనమల్ల చంద్రశేఖర్, ఏఎంసీ చైర్మన్ కలదిండి సుజాత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, మహిళల కోసం స్త్రీశక్తి పథకం, ఇప్పుడు దివ్యాంగుల కోసం దివ్యాంగ శక్తి పథకం అమలు చేస్తున్నామన్నారు. అనంతరం దివ్యాంగులతో కలిసి కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజుబాబు బస్సుల్లో ప్రయాణం చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మెంటే పాదసారథి, రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్, షబీనా బేగం, ఆర్టీసీ అధికారులు, గిరిధర్ కుమార్, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. వారిని గురించి ఆలోచించి దివ్యాంగులకి డిఫరెంట్ ఏజెన్సీ గురించి ఆలోచించి ఈ ఉచిత బస్సు పథకాన్ని తీసుకురావడం ద్వారా వారికి మీ మీదున్న అపారమైన ప్రేమ, గౌరవం అంతా కూడా ఈ విషయం ద్వారా మీకు తెలియజేస్తున్నారు. మీకున్న అవకాశాన్ని, సొసైటీలో ఉన్న అవకాశాలను వినియోగించుకోవడానికి మీ యొక్క ప్రయాణం, తర్వాత మీ యొక్క ఆధారంలో ఒక అడ్డంకి రాకూడదని చెప్పేసి అన్ని సభ్యంగా ఉన్న యువకులతో పాటు పోటీ పడుతూ అన్ని రంగాల్లోకి ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ చక్కటి అవకాశాన్ని ప్రభుత్వం అందరికీ కూడా, దివ్యాంగులందరికీ కూడా కల్పించడం జరిగింది. మహిళలందరూ కూడా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు వినియోగించుకుంటున్నారు. చాలా సక్సెస్ఫుల్ గా వారు కొన్ని లక్షల ప్రయాణాన్ని మన జిల్లాలో వినియోగించుకుని వారు అన్ని రంగాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం ఎంతో సహకారం చేస్తుంది వారికి. అలాగే ఈ రోజు దేవుడు చిన్నచూపు చేసినప్పటికీ, కొన్ని ఇబ్బందులతో బాధపడుతున్నప్పటికీ మీకోసం ఎంతో సానుకూలంగా ప్రభుత్వం ఈ యొక్క అవకాశాన్ని అందరికీ కూడా కల్పించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,76,000 మందికి ఈ యొక్క ఉచిత బస్సు సౌకర్యం అందుకోబోతున్నారు. మహిళలు ఆల్రెడీ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇందులోకి పురుషులందరూ కూడా దివ్యాంగ గురించి కూడా ఈ అవకాశాన్ని నిర్మించుకోవడం జరుగుతుంది. మన జిల్లాలో 285 బస్సుల్లో 220 బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణానికి ఉంటుంది. బస్సు రకరకాల బస్సులు ఉన్నాయి. మనకి సిటీ బస్సులు ఉంటాయి,
సిటీ బస్సులు 12 రోజులు, అల్ట్రా 12 మెట్రో ఎక్స్ప్రెస్ బస్సు. ఈ బస్సులు తెలుసు కదా, ఈ బస్సులలో కూడా 100% పూర్తిగా ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఉంది. నేను ఇంకొకసారి చెప్తున్నాను, సిటీ బస్సు 12, అల్ట్రా 12, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సెస్ వీటన్నిటిలో కూడా 100% మీరు ప్రయాణ రాయితీలు తీసుకోవడం జరుగుతుంది. ఏసీ డీలక్స్ బస్సులో 50% కన్సెషన్ ఉంటుంది. బ్లైండ్ మరియు మెంటలీ డిజేబుల్ పీపుల్ కి ఎస్కార్ట్ ఫెసిలిటీ కూడా, బ్లైండ్ అండ్ మెంటలీ డిజేబుల్ పీపుల్ కి ఎస్కార్ట్ ఫెసిలిటీ కూడా 50% రాయితీతో అందులో జరిగిందనమాట. అంటే కేవలం ఈ పథకాన్ని పిల్లలకి మాత్రం ఇచ్చి మిగతా వదిలేకుండా దాన్ని సంపూర్ణంగా విషయమంతా కూడా అవగాహన చేసి ఈ స్కీమ్ ని రోల్ అవుట్ చేయడం జరిగింది. ఈ యొక్క శుభ సందర్భాన మీతోటి మేమందరూ నాయకులు, అధికారులు అందరూ మీతోటి కలిసి ప్రయాణించడం జరుగుతుంది. కలిసి మీతోటి మంచి మాట్లాడుకోవడం జరుగుతుంది. మీ ఆనందాన్ని పంచుకోవడం జరుగుతుంది. మీతో ప్రయాణం చేసి తర్వాత అందరికీ కూడా ఎమ్మెల్యే గారి ఇంట్లో, అంటే ఇది కేవలం మన ఒక్క భీమవరంలోనే కాదు, జిల్లాలో ఉన్న 7 కాన్స్టిట్యున్సీల్లో అన్ని చోట్ల ఇక్కడ ఉన్న దివ్యాంగులందరికీ కూడా కొంతమందికి ఎమ్మెల్యే గారి ఇంట్లో, కొంతమందికి అధికారులు ఏర్పాటు చేయడానికి అంత లోతుగా ఈ విషయాన్ని ఆలోచించి ఈ యొక్క ఆత్మహత్య దాన్ని ఎంతో రెస్పెక్ట్ చేసి ఈ కార్యక్రమం అంతా కూడా గుర్తుకల్పించింది. కల్పించడం జరిగింది. ఈ రోజు మీతో పాటు మేము కూడా ప్రయాణం చేసి మీకు కూడా వచ్చి మమ్మల్ని తీసుకెళ్లి మా ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టాలనే ఆలోచన కూడా చేయడం జరిగింది. వికలాంగులు, దివ్యాంగులు అంటే వారి మీద పరిస్థితి ఎవరు చూడకూడదు, వాళ్ళని గౌరవించాలి. వాళ్ళ తోటి వాళ్ళుగా మన మనుషులు, మన వాళ్ళు, మన కుటుంబీకులు అనే భావంతో చూడాలి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో తక్కువగా చూడకూడదు, వాటిని గౌరవించాలి. ఆ గౌరవం చేయాలనే భావంతో మీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు దివ్యాంగులకు సమస్య స్థానం ఇవ్వాలని చెప్పి మన బస్సులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆల్రెడీ బస్సులు ముందే ఉంది. దివ్యాంగులకు కొన్ని సీట్లు విడుదల చేసి ఉంచుతారు. ఆ సీట్లు ఆలోచించడానికి అవకాశం. చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో బీజేపీ అందరూ కలిసి ఈ రోజున దివ్యాంగుల యొక్క సంతోషమే లక్ష్యంగా చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అందరూ కూడా తెలియజేస్తూ అందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఈ రోజున 6,000 రూపాయలు కానివ్వండి, బట్టి బొమ్మలకు 15,000 రూపాయలు కానివ్వండి, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం లేదు. అదొక్క ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం మాత్రమే ఇస్తుంది అనేది చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. గతంలో కూడా 500 రూపాయల నుంచి కానివ్వండి, 2,000 రూపాయల నుంచి కానివ్వండి, 3,000 రూపాయల వరకు కూడా దివ్యాంగులకు పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత తెలియజేస్తుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 6,000 రూపాయలు, 15,000 రూపాయలు కూడా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకుంటున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా వాళ్ళకి సబ్సిడీ కూడా ఇచ్చి వాళ్ళని ఆదుకుంటున్నాం. త్వరలోనే బ్యాక్లాగ్ పోస్టులు కూడా దివ్యాంగులకి కూటమి ప్రభుత్వం తీయబోతున్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అందరూ కూడా సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉగాది పండుగ చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లాలో 285 బస్సులు ఉంటే 220 బస్సుల్లో ఈ స్కీమ్ని దివ్యాంగులు ఉపయోగించుకోవచ్చు. ఈ సందర్భంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పాత సిస్టమ్ ప్రకారం ఓన్లీ 100% బ్లైండ్, 100% డెఫ్ వాళ్ళు, ఆర్థోపెడిక్ గా 40% ఉన్న వాళ్ళకి, మెంటల్ డిజార్డర్ 40% ఉన్న వాళ్ళకి మాత్రమే 50% రాయితీ ఉంది. ఈ స్కీమ్ సందర్భంగా 21 డిజబిలిటీస్ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. వీరందరికీ కూడా ఫ్రీగా ట్రావెల్ చేసే దివ్యాంగ శక్తిని ప్రవేశపెట్టడం జరిగింది. కనుక మీరందరూ, ముఖ్యంగా దివ్యాంగులు, గవర్నమెంట్ కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు మరింతగా ఆర్థిక పరిపుష్టి, ఉన్నత స్థితికి వెళ్తారని
భారత ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతతో కూడిన వికసిత్ భారత్ లక్ష్యంలో కేరళం రాష్ట్రాన్ని భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ఎన్డీఏ తన ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసింది. ఇందులో భాగంగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగించింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో దిట్టైన వర్మను చాలకుడి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రవాసీ ప్రభారీగా అధిష్టానం నియమించింది. పార్టీ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గత 3 రోజులుగా చాలకుడి పార్లమెంటు పరిధిలో నిర్విరామంగా పర్యటిస్తున్నారు. పట్టిమట్టం, అంగమాలి, కున్నత్తనాడ్ వంటి కీలక ప్రాంతాల్లో ఆయన నిర్వహించిన సమీక్షా సమావేశాలు పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపాయి. బుధవారం అంగమాలి, కున్నతునాడ్ నియోజకవర్గాల్లో నిర్వహించిన పలు కీలక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కున్నతునాడ్ నియోజకవర్గం పట్టిమట్టంలో జరిగిన శక్తి కేంద్ర ప్రముఖుల సమన్వయ సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ అభ్యర్థిగా 2020 పార్టీ తరపున బరిలో ఉన్న బాబు దివాకరన్ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రీనివాస్ వర్మ ఎన్డీఏ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బూత్ స్థాయి నుండే ఓటర్లను చైతన్యపరచాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళంలో ప్రస్తుతం కనిపిస్తున్న నాయకుల ఉత్సాహం, ప్రజల మద్దతు చూస్తుంటే దశాబ్దాల కమ్యూనిస్టు పాలనకు చరమగీతం పాడి ఈసారి కేరళ గడ్డపై ఎన్డీఏ జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేరళం అభివృద్ధిని అడ్డుకుంటున్న ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములకు ఏకైక ప్రత్యామ్నాయం ఎన్డీఏ మాత్రమేనని శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే కేరళం సమగ్ర అభివృద్ది సాధ్యమని, డబుల్ ఇంజన్ సర్కారు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, 2020 బీడీజేఎస్ పార్టీల నేతలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి ఎన్డీఏ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీకి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, 2020 పార్టీ సాబు జాకబ్, ఎర్నాకుళం ఈస్ట్ జిల్లా బీజేపీ అధ్యక్షులు సజీవ్, 2020 బీడీజేఎస్ పార్టీల ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పటికే ఎన్డీఏ తన మొదటి జాబితాలో 47 మంది అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో అగ్రగామిగా నిలిచింది. బస్సుల్లో ప్రయాణించే దివ్యాంగులకు 100% రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఉండి బస్టాండ్లో దివ్య శక్తి పథకాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులు నడిచే ప్రాంతాల్లో గతంలో సగం రాయితీకే ప్రయాణించే అవకాశం ఉండేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం 100% రాయితీ కల్పించడం ద్వారా దివ్యాంగులకు ఎంతో మేలు చేకూరుతుందని వివరించారు. ఈ పథక ఆలోచన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆయన అభినందించారు. దివ్యశక్తి పథకంలో పాల్గొంటున్న వారందరికీ పెదమీరంలో తాను సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశానని వివరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, గ్రంథాలయాల సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి అప్పారావు, ఏఎంసీ చైర్మన్ కల్దిండి శ్రీనివాసరాజు, తోటరాము, వైస్ చైర్మన్ ఎడవల్లి వెంకటేశ్వరరావు, తహసీల్దార్ నాగార్జున, డీసీ చైర్మన్ తోటఫణి, డీసీ వైస్ చైర్మన్ మంతన సాయిలచ్చిరాజు, ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా మరి గతంలో కొద్దిమందికి 50% టికెట్ రేట్లో డిస్కౌంట్ ఉండేది. అలా కాకుండా అందరికీ దివ్యాంగ పెన్షన్ వచ్చే వారందరికీ కూడా ఈ రోజు నుంచి దివ్యాంగ శక్తి పేరుతో పూర్తి రాయితీ ప్రయాణం చేసే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. గతంలో స్త్రీలకు స్త్రీ శక్తి పేరు ద్వారా ఇచ్చిన ఈ పథకం ఇప్పుడు దివ్యాంగులందరికీ కూడా ఇవ్వటం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే కిడ్నీ పేషెంట్లు ఉన్నారు, ఇటువంటి బాధితుల్లో కూడా అన్ని రకాల ఈ పెన్షన్ వచ్చే వాళ్ళు అందరికీ కూడా ఈ వెసులుబాటు ఉంటుంది. అలాగే రిజర్వేషన్ కూడా గతంలో ఉన్న ఏదైతే 2 సీట్లు ప్రతి బస్సులోనూ రిజర్వేషన్ వారికి ఉందో ఈ పూర్తి రాయితీ వచ్చిన తర్వాత కూడా ఆ 2 ఖచ్చితంగా అలాగే ఉంటాయి. మిగిలిన వారు కూడా ఎక్కడైనా కూడా నార్మల్ గా దివ్యాంగులకి ప్రయారిటీ అనేది ఇవ్వాలి. బస్సు ఫుల్ గా ఉన్నప్పటికీ కూడా మహిళా సోదరీమణులందరికీ కూడా దివ్యాంగుల్లో కూడా మహిళలు ఉంటారు, పురుషులు ఉంటారు, సమానంగానే ఉంటారు ఇంచుమించుగా. మహిళలు పురుషులు అన్న వివక్ష కాకుండా దివ్యాంగులందరికీ కూడా మనం వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం, బాధ్యత
ప్రజలందరి మీద ఉంది కాబట్టి బస్సుల్లో మహిళలకు కూడా వారికి ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి ఈ సందర్భంగా ప్రయాణించే స్త్రీలందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ ఈ చక్కటి ఆలోచన తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి వారి చక్కటి ఆలోచన ఈరోజు కార్యరూపం దాల్చబోతోంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా ఇంటికి దగ్గరలో అందరితో కలిసి మేము కూడా లంచ్ తీసుకోవటం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం విజయవంతమై ఎంతోమంది దివ్యాంగులకి రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ సహకారం వలన చాలా ఉపయోగం ఉంటుందని ఆశిస్తూ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. రైతుల పంటలను లాభసాటిగా మార్చడమే కాకుండా దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారాం లక్ష్మి అన్నారు. వీరవాసరం మండలం వీరవాసరంలో మంగళవారం జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో సీతారామ లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి 3 విడతల్లో కలిపి 20,000 నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని, ఒకవేళ ఎవరికైనా నగదు జమ కాకుంటే వెంటనే రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి మాట్లాడుతూ ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు. భీమవరం నియోజకవర్గంలో 8,335 మంది రైతులకు 16.3 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. ఏఎంసీ చైర్పర్సన్ కలదిండి సుజాత రామచంద్రరాజు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లను 4,000, 6,000, 10,000కు పెంచిందని, తల్లికి వందనం, స్త్రీ శక్తి వంటి పథకాలతో మహిళా సాధికారతకు కృషి చేస్తోందన్నారు. అనంతరం ప్రభుత్వ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కొళ నాగేశ్వరరావు, వేండ్ర శ్రీనివాసరావు, వీరవాసరం మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాసరావు, వేరవల్లి శ్రీనివాసరావు, జవ్వాది బాలాసి, కూటమి నాయకులు ఆదిరెడ్డి గంగాధర్, చామకూరి సూర్యనారాయణ, ఎరకరాసు గోపాలకృష్ణంరాజు, కడలివాసు, జి చిన్నారావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా మన జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజున 3వ విడత ప్రతి రైతుకి కూడా ఎకర ఉండనివ్వండి, అరెకర ఉండనివ్వండి, ప్రతి రైతుకు ఒకటి కూడా మరి సూపర్ 6 లో భాగంగా 3వ విడత ఈవేళ ఈ రోజున కూడా వాళ్ళకి 6,000 జమ చేసి ప్రతి వ్యవసాయం చేసుకునే వ్యవసాయదారుడికి కూడా పరిహారం అందించే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినప్పుడు రైతులకి అంటే మనం వీరవాసరం తీసుకోండి, వేవవరం గాని రూరల్ గాని కలిపి అందరికీ కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో జమ చేసే విధంగా ఈ కార్యక్రమం జరగడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు మేము దాదాపుగా మహిళా రైతు సోదరులు కూడా మహిళలు కూడా చూడటం జరిగింది. చాలా సంతోషం. వాళ్ళు కూడా చాలా సంతోషపడుతూ వాళ్ళ అకౌంట్ లో డబ్బు జమ అయింది. చంద్రబాబు నాయుడు గారు గాని కూటమి ప్రభుత్వం గాని రైతులకి చాలా సంతోషపడుతూ ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళు ఓటర్ గాని వాళ్ళకి పండించిన ధాన్యానికి గాని ప్రతిదీ కూడా ఒక మద్దతు తెలిసిపోయే విధంగా కూడా వాళ్ళు చెప్పడం చాలా సంతోషం. ఈ రోజున ఈ వీరవాసరం గ్రామంలో చాలా మంది నాయకులని, రైతు సోదరుల్ని కూడా కలవటం జరిగింది. ఈ కార్యక్రమం దాదాపుగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు 6 రోజులు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. నిన్న, ఈవేళ, రేపు అలాగే 23, 24, 25 తారీఖుల్లో కూడా ప్రతి రైతు ఇంటికి వెళ్లి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకుని చేసే విధంగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఇక్కడ చాలా ప్రతి ఒక్కళ్ళు కస్టర్ గాని, యూనిట్ గాని, మండలం గాని ప్రతి ఒక్క నాయకులు కూడా ఇందులో మమేకమై ఈ కార్యక్రమం చేయాలనేది మన ఆదేశాల ప్రకారం ఇక్కడ చేయడం జరుగుతుంది. రైతన్న భరోసా కింద 3 దఫాలుగా 20,000 రూపాయలు రైతుకి బ్యాంక్ అకౌంట్ లో వేయడం జరిగింది. పార్టీ ఆదేశాల ప్రకారంగా మరి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా రైతులు ఇంటింటికి వెళ్లి వాళ్ళని కలిసి మీకు డబ్బులు పడ్డాయా, ఏమైనా సమస్యలు ఉన్నాయా, ధాన్యాన్ని కొన్నప్పుడు మీకు 24 గంటలు డబ్బులు వచ్చినాయా లేదా అనే విషయాలని వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నాం. అందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. పార్టీ నాయకులు అందరూ కూడా ఇంటింటికి తిరిగి వారి యొక్క మధ్యాలు తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ మీద, రైతాంగం మీద ఆయన ప్రత్యేక దృష్టి పెట్టడం, సాగునీటి సంఘాలు ఎన్నికలు జరగడం, ప్రతి మురుగు కాలువ గాని, పంట కాలువలు గాని అన్ని కూడా సమృద్ధిగా పనిచేయించడం కానించి అన్ని కార్యక్రమం చేశారు ఆయన. అలాగే సూపర్ 6 పథకంలో ఒక కార్యక్రమమైన సంవత్సరానికి 20,000 రైతు పెట్టుబడి ఊరినిచ్చే కార్యక్రమాన్ని కూడా 3 విడతలుగా ఇప్పుడుతో సహా 20,000 పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద 20,000 వేసిన సంవత్సరం ప్రతి రైతు కూడా
ధాన్యం పండించిన వెంటనే 21 రోజుల్లోనే వాళ్ళ ఖాతాలోకి జంపడే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా ప్రతి నియోజకవర్గంలో, మా నియోజకవర్గం వచ్చారు సీతారామకృష్ణ గారి ఆధ్వర్యంలో, అలాగే ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి రైతు ఇంటికి వెళ్ళి మనం రైతుకి ఏ కార్యక్రమం చేస్తున్నాం అది వివరించే విధంగా పార్టీ కూటమి నాయకులందరినీ కూడా ఈ కార్యక్రమం చేయమని ఆదేశించడం జరిగింది. దాని ప్రకారంగా మన సూపర్ 6 పథకాల్లో ఎక్కడ కూడా దేశంలో లేని విధంగా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి కార్యక్రమాన్ని, ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని ఒకే ఘాటు నడిపిస్తున్నాం. దీనికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపి రైతులందరూ కూడా మరి ప్రభుత్వాన్ని ఆశీర్వదించే విధంగా మన కార్యక్రమం ఉంటాయని సందర్భంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా రైతన్న మీకోసం అని ఇక్కడ వీరవాసరం గ్రామంలో ప్రతి రైతు ఇంటికి వెళ్లి 3 విడతలు 20,000 చొప్పున రైతుకి ఆర్థిక సాయం చేయాలని ఉద్దేశంతో 3 విడతలుగా వేశారు. ప్రతి రైతుని కూడా అడగటం జరిగింది. ఇక్కడ అందరూ కూడా 3 విడతలు పడినాయి. రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఈ ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది, మాకు అన్ని పథకాలు కూడా బాగా అందుతున్నాయని రైతులంతా కూడా చాలా సంతోషంగా చెప్పడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు 20,000 రైతులకు వేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకోవటం ఈ సంవత్సరం సంబంధించి 3 విడతలుగా వేయటం జరిగింది. ఫస్ట్ విడత 7,000, సెకండ్ విడత 7,000, 14,000, మూడో విడత 6,000 ఇచ్చి 20,000 ప్రతి రైతానికి కూడా మాట నిలబెట్టుకుని 20,000 వేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్ళి మేము మీ అకౌంట్లో అమౌంట్లు పడ్డాయా, నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, మీ మాట ప్రకారంగా పడ్డాయా లేదని ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుతూ జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సానుకూలంగా స్పందించి మాకు 20,000 అన్న మాట ప్రకారంగా ఈ సంవత్సరం పొడుగున 20,000 పడ్డాయి. మా వ్యవసాయానికి సంబంధించి చివరి పంట భూమి వరకు కూడా నీరు అందించిన ప్రభుత్వం ఏదన్నా ఉన్నదంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. రైతన్న మీకోసం అనే కార్యక్రమం ద్వారా గత 4 రోజుల క్రితం ఇచ్చినటువంటి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పంపిణీ కార్యక్రమం గురించి కానీ, రైతులకి సమస్యలు కానీ, అలాగే కొనుగోలు విషయాలు, ఈ క్రాప్ సంబంధించి అధికారులతో సమీక్ష చేసి లబ్ధిదారులకి సకాలంలో పండియా ఏదైనా సమస్యలు ఉన్నాయనేది పర్యవేక్షణ చేశారు. ఇప్పటివరకు రైతులందరినీ కలవటం, ప్రత్యక్షంగా వాళ్ళ నుంచి మంచి అవుట్పుట్ వచ్చింది. ఈ ప్రభుత్వం అన్న తన టైంకి ధాన్యం డబ్బులు ఇవ్వటం కాకుండా రైతుకి ఏ సమస్య వచ్చినా అధికారులు వెంటనే స్పందిస్తున్నారు. ఇటువంటి ప్రభుత్వం వల్ల మాకు రైతాంగానికి చాలా మేలు జరుగుతుందని చెప్పగలిగారు. తెలుగుదేశం ప్రభుత్వం మాకు చాలా బాగా నచ్చిందండి. చెప్పడం అన్ని బాగా జరుగుతున్నాయండి. అది వ్యవసాయం కూడా చేసుకుంటున్నాం మేము, అది కూడా చాలా బాగుందండి. ధాన్యం అది అమ్ముకుంటున్నాము, అది డబ్బులు కూడా వెంటనే పడుతున్నాయండి. అన్ని బాగా 24 అవర్స్ లో 24 అవర్స్ లో అమౌంట్ లో పడుతున్నాయండి. 3 విడతలు 20,000 పడిందండి. వాటర్ అది బాగానే ఉంటుంది. సమాజంలో దివ్యాంగులు ఆత్మ గౌరవంతో నిలబడే విధంగా సహాయ సహకారాలు అందించడంలో కూటమి ప్రభుత్వం మానవీయ కోణంలో పనిచేస్తుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం బ్యాంక్ కాలనీలోని ఎమ్మెల్యే అంజిబాబు నివాసం వద్ద 170 మంది దివ్యాంగులకు ఎమ్మెల్యే అంజిబాబు స్వయంగా భోజనం వడ్డించారు. వారితో కలిసి భోజనం చేశారు. దివ్యాంగులు కుటుంబానికి భారమవుతున్నామని, ఆత్మన్యూన్యతతో ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వబిల్శెట్టి రామకృష్ణ, ఎరంశెట్టి శివకృష్ణ, ఎరంశెట్టి లక్ష్మణ్, కటారి ప్రభాకర్, పాలకోడేటి కార్తీక్, కార్మూరు సత్యనారాయణమూర్తి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికలాంగుల్ని సమాజంలో సమానంగా చూడాలి, వారు అన్ని రంగాల్లో కూడా మనతో పాటు ఉండాలని ఆలోచన చేసి ఉచిత బస్సు కార్యక్రమం ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వికలాంగులు, దివ్యాంగులు అందరూ కూడా ఉచిత బస్సు ద్వారా వారికి కావాల్సిన గమ్యాలకు చేరవచ్చు. 1 రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. దీనివల్ల ఆల్రెడీ వాళ్ళకి 6,000 రూపాయలు, 12,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్లు వస్తున్నాయి వారి యొక్క స్థితిని బట్టి. దాంతో పాటు ఈ ఉచిత బస్సు కూడా ఉండటం వలన మరింత మేలు జరుగుతుంది. ఈ మేలు వలన దివ్యాంగులు సంతోషంగా జీవించడానికి, సమాజంలో అందరితో పాటు
కలిసి జీవించడానికి అవకాశం కలిగింది. ఈ రోజు ఉచిత బస్సులు మేము కూడా వారితో కలిసి ప్రయాణం చేసి వారందరికీ భోజనాలు పెట్టి వారిని సమాజంలో సమానమైన వ్యక్తులుగా చూడటం కోసం ఆలోచన చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు మాతో పాటు భోజనాలు, మాతో పాటు బస్సు ప్రయాణం అన్ని చేసి వాళ్ళని సమాజంలో సమాన గౌరవం చూడటం కోసం ఆలోచన చేశాం. దివ్యాంగులు ఇక్కడి నుంచి మేము దివ్యాంగులు అనే బెంగ ఆలోచన భయం అక్కర్లేదు. పూర్తి సహకారం ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వ సహకారంతో మీరు ఛాలెంజింగ్ గా బతకొచ్చు అని చెప్పి తెలియజేస్తుంది. అండర్ 23 మెన్ అండ్ ఉమెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఈ నెల 19 నుండి 22 వరకు భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ చెప్పారు. కళాశాల ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ పోటీలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్లు ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ బాక్సింగ్ అసోసియేషన్ తరఫున నా స్వాగతం. మార్చ్ 19 నుంచి 22 వరకు ఈ నెల మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో అండర్ 23 మెన్స్ అండ్ ఉమెన్స్ ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నామండి. ఇది ఇండియన్ అమెచ్యూర్ బాక్సింగ్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ టోర్నమెంట్ పేరు సాగి రామకృష్ణరాజు ట్రోఫీ 2026 అని పెట్టడం జరిగింది. మీరందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ ఇండియన్ అమెచ్యూర్ బాక్సింగ్ ఫెడరేషన్ వారు ఈ అవకాశాన్ని మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి ఇస్తున్నందుకు సంతోషంగా ఫీల్ అవుతూ వారికి థ్యాంక్స్. మన తెలుగు భాష ఔన్నత్యం చాలా గొప్పదని, తెలుగు భాష, తెలుగు సాంప్రదాయాలు, తెలుగు రచనలతో కూడిన గ్రంథాలు యుగాంతం వరకు నిలుస్తాయని భీమవరం మున్సిపల్ ఇంజనీర్ వడ్డాది తాతబ్బాయి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకల్లో భాగంగా బుధవారం 4 పాఠశాలలో ఉగాది కవితలు, పద్యాలు, సామెతలు, ఉగాది ప్రాచుర్యంపై పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా సర్ సివి రామన్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తాతబ్బాయి మాట్లాడుతూ భావితరాల్లో మన సంస్కృతి సంప్రదాయాలు తెలియజేసేలా ఇటువంటి పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. బాల్యం నుంచి విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాలు, పండుగల విశిష్టతలను తెలియజేయాలన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ భీమవరంలోని సర్ సివి రామన్ శ్రీ విద్య సంస్కార్ బార్డోలి స్కూల్లో 81 మంది విద్యార్థులకు పోటీలు నిర్వహించామని, గెలుపొందిన వారికి ఉగాది రోజున జరిగే వేడుకల్లో బహుమతులు అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా సివి రామన్ స్కూల్లో సాంప్రదాయబద్దంగా ఉగాది పూజ నిర్వహించారు. అదేవిధంగా విద్యార్థుల చేత ఉగాది పచ్చడి తయారు చేయించారు. ప్రిన్సిపల్ పెండ్యాల సరిత మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసే విధంగా తమ స్కూల్లో అన్ని పండుగలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు కలిగట్ల గోపాల్ శర్మ, ఎస్ సత్యనారాయణరాజు, అరసవల్లి ఈశ్వరమ్మ, వీర వెంకటాచారి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, పి రాజబాబు, ప్రధాన ఉపాధ్యాయులు కె పార్వతి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्सेदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धेनामवित्रयवतु गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः. श्रीमहागणाधिपतये नमः. श्रीमहासरस्वत्यै नमः. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. दीपाराधनं कृत्वा राहिमान् नरकाद्वारा दिव्यज्योतिर्नमोऽस्तुते. देवराजाय विद्महे स्वप्नगा धूपं वनस्पतिर्भवेत् दिव्यै नानागन्धैः सुसंयुतः आग्रे यः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम्. श्री महागणाधिपतये नमः. धूपमाग्रापयामि समर्पयामि. नैवेद्यं योन प्रचोदयात् सत्यं वर्तेन पठिंचामि अमृतवस्तुं तोपस्सरणमसि. श्री महागणाधिपतये नमः. नारिकेल सहित कदली फल निवेदयामि. ओम प्राणाय स्वाहा, ओम अपानाय स्वाहा, ओम यानाय स्वाहा, ओम उदानाय स्वाहा, समानाय स्वाहा, ब्रह्मणे स्वाहा. मध्ये मध्ये पानं समर्पयामि. पादो प्रक्षालयामि. शुद्ध आचमनीयं समर्पयामि. ताम्बूलार्थं पुष्पार्घ्यं समर्पयामि. पुष्पं संतत श्रीरस्तु. समस्त सम्मंगलानि भवन्तु. नित्यद श्रीरस्तु. नित्यमंगलानि भवन्तु. आनंद कर्पूर दिव्य मंगल नीराजन दर्शयामि. हर नमः पार्वती पतये. हर हर महादेव. गोविंदा गोविंदा.
మంత్రపుష్పం ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః అంతశ్చరతి భూతేషు గృహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్వం వసత్కారస్వం ఇంద్రస్వగం రుద్రస్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరం ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివో అక్షింతలు रामचन्द्राय जनकराजजामनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् कोसलेशाय मन्दहासदासपोषणाय वासवादिविनुत सद्वरदमङ्गलम् गङ्गिगोవు పాలు గరిటెడైన చాలు కడివిడైన ఏమి కరము పాలు బట్టి కలుగు కూడు పట్టడైన చాలు విశ్వదాపి రామ వినురవేమ అనగననగ రాగా మతి సైచ్చులుండు తినగ తినగవేము తీయనుండు సాదరమున్న పనులు సమకూరు దరిలోన విశ్వదాభిరామ వినురవేమ. నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భావి తరాల్లో ఇటువంటి వారందరికీ కూడా మన పండుగల గురించి సాంప్రదాయాల గురించి తెలియజెప్పాలనే ఉద్దేశం మీద ఉగాది వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నాం. దీని సంక్రాంతి, దసరా, ఉగాది, దీపావళి అట్ల తగ్గి ఇలాంటి పండుగలన్నీ కూడా మన భారతీయ సంస్కృతి పెట్టిన పేర్లు. అటువంటి ఉగాది వేడుకల్ని వాళ్ళ సివి రామన్ స్కూల్లో, తర్వాత బార్డోలి సంస్కార్ స్కూల్ ఇలాంటి స్కూళ్ళల్లో తెలుగు ఔన్నత్యం, తెలుగు భాష ఔన్నత్యం మీద పోటీలు, పద్య పోటీలు నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా అనేక మంది పిల్లలు దీంట్లో పాల్గొంటున్నారు. రేపు ఉదయం శ్రీ భీమేశ్వర దేవస్థానంలో వీరందరికీ కూడా సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. మరి రేపు అందరూ కూడా విచ్చేసి కార్యక్రమం చేయడం. 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ యొక్క ఉగాది కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో ఆ యొక్క వరవడిని ఇతరులు కూడా అందిపుచ్చుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే దానికి శ్రీకారం చుట్టిన శ్రీ విజ్ఞాన వేదిక. మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ఎవరైతే ముందుగా ప్రచారం చేస్తూ దాని ద్వారా చేకూరేటువంటి యొక్క మంచి లక్షణాలు, సాంప్రదాయం, సంస్కృతి అవన్నీ కూడా ఇతరులు కూడా పుడిపుచ్చుకోవడం చాలా ఆనందదాయకంగా భావిస్తాం. భూమి సురుడు అంబర చుంబి సరస్సిర జరి పటల ముహుర్ ముహుర్ లొడదభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుటనటునానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్ కటక శరత్కరేణు కరకంపిత సాలము శీత శైలము.
ప్రతి పండుగని, అందులోని తెలుగు పండుగల్లో ముఖ్యమైనది మొదటిది మనకి ఉగాది పండుగ. ప్రతి పండుగని ఇక్కడ మా పిల్లలతో మేము జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వాళ్ళకి పండుగ యొక్క ప్రాముఖ్యత తెలియడం కోసం వాళ్ళతో పాటు మేము కూడా ఇక్కడ ఈ పండుగను జరుపుకోవడం అనేది ప్రతి సంవత్సరం ఈ స్కూల్లో ఈ పండుగను జరుపుకోవడం, దాని యొక్క ప్రాముఖ్యతను వాళ్ళకి తెలియజెప్పడం అనేది జరుగుతుంది. చదువుతో పాటు పండుగలను కూడా జరపడం వల్ల పిల్లలకి దాని యొక్క ప్రాముఖ్యత తెలియజెప్పడం కోసమే ఇలాంటి విశిష్టమైన కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.